గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. నేను సాడ్ మ్యూజిక్ నేర్చుకుందామని చెప్పేసి నాకు ఒక ఐడియా వచ్చిందండి. ఇతని బాధ చూసిన తర్వాత వాటెవర్ ఇట్ ఈస్. గిటార్ ఉంది నా దగ్గర. అన్నా నువ్వు గిటార్ కూడా వాయిస్తావా అంటే ఏదో ట్రై చేసా వాయించుదామని. ప్యాథోస్ రావట్లే. ప్రపంచంలో ఎవరైనా బాధపడడం చూస్తే మనకు బాధ కలుగుతుంది కానీ ఈ వ్యక్తి బాధపడడం చూస్తుంటే నాకు జాలి కలుగుతుంది. ఏమిరా మీ ప్రయత్నము, ఏమిరా మీ బాధ, ఏమిరా మీ ఆర్తనాదాలు, ఏమిరా మీరు అంటే మీకు ఎట్లా కావాలనో అట్లా సిబిఐ కానీ ఇంకొకరు కానీ పనిచేయాలా అని చెప్పేసి అతని బాధ చూస్తే నాకు విపరీతంగా జాలి కలిగిందండి. అంటే విచిత్రమైన జాలి. లోపలేమో 100 మంది గ్రూప్ డాన్సర్లు డ్యాన్స్ చేస్తున్న ఆనందం ఉంది కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేసామనుకోండి మనల్ని కూడా శాడిస్ట్ అనుకునే ప్రమాదం ఉంది. అనుకోండి. ఈ సమాజం ఈ ఒక వీడియో కోసం మనల్ని శాడిస్ట్ అనుకునే కానీ వీళ్ళ బాధలు వీళ్ళ ఇది చూస్తుంటే ఆ డాన్సర్లు అందరూ కూడా బయటకు వస్తారు. ఈ వీడియోలో ఒక్కొక్క మాట విన్నప్పుడు ఒక 10 మంది డాన్సర్లు బయటకు వస్తారు. ఏదో మగధీరలో 100 మందిని చంపుతా అన్నట్లు 100 మందిని బయటికి తీసుకొచ్చి వాళ్ళ చేత డాన్స్ చేయిస్తా. అంత ఆనందంగా ఉందండి. ఈ వెంకటకృష్ణ అనే సదరు వ్యక్తి బాధపడుతుంటే అసలు ఇంకా ఇంతకంటే డెప్త్లోకి వెళ్ళకూడదు. ఇంట్రడ్యూస్ చేద్దాం. వెంకటకృష్ణ గారు, మీరు సవినయంగా స్టేజ్ పైకి వచ్చేసి మీ హావభావాలతో మీ ఏడుపుతో ఆకట్టుకోవాల్సిందిగా మా ఛానల్లోని ప్రేక్షకులు మరీ కోరుతున్నారు. రండి ప్లీజ్ రండి. జరిగి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 7 ఏళ్ళు పూర్తవుతాయి. 7 ఏళ్ళు దర్యాప్తు చేసిన తర్వాత సిబిఐ ఇక దర్యాప్తు అవసరం లేదు అని కోర్టులో చెప్పింది. కోర్టులోకి వెళ్ళి ట్రయల్ స్టార్ట్ చేసేయండి అని సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, నీ బాధ ఏంటి? ఈ 7 ఏళ్ల దర్యాప్తులో కొండను తవ్వారు, దేన్ని పట్టారు. చంపింది మేమే అని చెప్పిన వాళ్ళని పట్టుకున్నారు. ఓకే, మంచిదే. చంపింది మేమే అని చెప్పిన వాళ్ళు పట్టుకున్నారు. ఓకే, చంపింది మేమే అని చెప్పిన వాళ్ళు మాతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పిన వాళ్ళని పట్టుకున్నారు. మంచిదే కదా. అంతకు మించిన సూత్రధారుల్ని, ఈ హత్య వెనుక ఉన్న అసలు కారకుల్ని ఎవరినైనా సిబిఐ పట్టుకుందా అనేది ఒక పెద్ద ప్రశ్న, $1 మిలియన్ క్వశ్చన్. వాళ్ళు పట్టుకోకపోతే నువ్వే పట్టుకో. అంతకు మించిన సూత్రధారి అంటే చంద్రబాబు నాయుడు అనే అతని ఉద్దేశము. ఏమో బా, అసలు ఇంకా ఆ బాధ చూసారా అండి, కట్టలు తెంచుకుంటుంది. సుప్రీంకోర్టు ఇంకా చాలు, వేసిన పిటిషన్లు చాలు, మీరు పిటిషన్లు వేస్తున్నారు, వాళ్ళు పిటిషన్లు వేస్తున్నారు, పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు, ఇంకా ఎన్ని పిటిషన్లని మేము డీల్ చేయాలి. సిబిఐ కూడా చెప్పేసిందంట, ఆఖరి రాగం పాడేసింది. ఇంతకంటే మేము ఇన్వెస్టిగేషన్ చేసేది ఏమీ లేదు, చేసి మాకు కూడా ఓపిక పోయింది, రోజుకు ఒక కొత్త ఆలోచన తీసుకురావడం, దీని మీద విచారణ చేయమంటే మేమేడ చేస్తాం, ఇంతకంటే చేసేది లేదు అని చేతులు ఎత్తేసింది సిబిఐ. ఇంకా చాలు అంటే సరే అబ్బా, ఇంకా విచారణే 7 ఏళ్ళు కొనసాగితే ఇంకా ట్రయల్ ఎప్పుడు జరుగుతుంది, ఇంకా ఇక్కడతో ఆపేయండి, కింది కోర్టుకు వెళ్ళి ఇంకా ట్రయల్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు సవివరంగా తెలియజేసింది. సో దాంతో పాపం చూడండి వెంకటకృష్ణ, నాకు కూడా ఏడుపు వస్తుంది వెంకటకృష్ణ చూస్తే. ఆ ఫేస్ చూడండి, ఆ ప్యాథోస్ చూడండి, ఆ దిగులు చూడండి, ఆ బాధ చూడండి. ఇంకా పైన ఎవరన్నా ఉంటే వాళ్ళని పట్టుకోలేదా అంటారు. నువ్వే పట్టుకో వెంకటకృష్ణ, నువ్వే గట్టిగా పట్టుకో, వదిలే. మళ్ళీ పట్టుకోలేదా అంటే బిఆర్ నాయుడు గుర్తుకొస్తాడు అందరికీ. ఆ పట్టుకోవడం కాదు, ఇది వేరే పట్టుకోవడం. పట్టు అనే దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. పట్టు అంటే పట్టు వస్త్రాలు, పట్టు, ఇదిగో పట్టు, ఇందా పట్టు, ఇట్లా చాలా పట్టులు ఉన్నాయి. మీరు మళ్ళీ బిఆర్ నాయుడు దగ్గరికి వెళ్ళొద్దు, టాపిక్ డైవర్ట్ కాదు. సో వెంకటకృష్ణ, నీ బాధ ఏంది వెంకటకృష్ణ అంటే నా డిబేట్ వేస్టా అని ఒక డైలాగ్ కొడతాడు, అది కూడా లాస్ట్లో ప్లే చేస్తానండి. సో వెంకటకృష్ణ ఇంతకు ముందు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని 3 షిఫ్ట్లు కాదు, రోజుకు 30 షిఫ్ట్లు చేశారు. ఎలా తెలుసా?
అసలు కర్నూలులో ఇంకా అవినాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారు అంటే పైనుంచి ఆ పనికిమాలోడు పనివాట లేకుండా బేగారుగా రచ్చబండ రొచ్చుబండ అని చెప్పేసి ఆడ ఢిల్లీలో కూర్చొని వీళ్ళు ఆకులు నాకేవాళ్ళంటే వీళ్ళ మూతులు నాకేవాడు రఘురామకృష్ణరాజు ఇంకా అయిపోయింది అరెస్ట్ అయిపోయినట్లే ఇంకా అవినాష్ రెడ్డి అరెస్ట్ అయిపోయినట్టే అని ఇంకా వీళ్ళే ఒక కథ అల్లి వీళ్ళే ఒక సృష్టించేసి పాత్రలను సృష్టించేసి ఏదో డీ సినిమాలో బ్రహ్మానందం సృష్టించినట్టు ఇంకా సృష్టించేసి ఇంకా జనాలకు ఎక్కించేసినాం. ఇప్పుడు అలా జరగట్లేదంట. సిబిఐ నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కదా. సిబిఐ వీళ్ళే ఏమన్నారండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సిట్టో గిట్టో వేస్తే వద్దు, మేము సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలని కోరింది కూడా సునీత గారే. మళ్ళీ ఏంది, ఈ కోర్టులో అంటే ఆంధ్రప్రదేశ్ కోర్టులో విచారణ జరగకూడదు, ఎక్కడో తెలంగాణ కోర్టులో విచారణ జరగాల, ఏదో ఏదో వాట్ ఎవర్ సునీత గారే చెప్పారు. సునీత గారు కోరుకున్నట్లే అన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు ఇంతకంటే విచారణ చేయాల్సిన అవసరం లేదు అంటే వీళ్ళ బాధ చూడండి, వర్ణనాతీతం. ఒక 10 మంది లోపల డ్యాన్స్ చేసి డ్యాన్సర్లు బయటకు వచ్చారు, మిగతా 90 మందిని తీసుకురావాలి కదా. వెంకటకృష్ణ చెప్పేదాన్ని బట్టి తీసుకొని వస్తాం. హత్య వెనుక ఉన్న అసలు కారణాన్ని, కారకుల్ని ఎవరినైనా సిబిఐ పట్టుకుందా అనేది ఒక పెద్ద ప్రశ్న, $1 మిలియన్ క్వశ్చన్. ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో ఒక్కరోజు కూడా జైల్లో లేడు ఆయన, ఒక్కరోజు కూడా. జస్ట్ కోర్టులోనే అక్కడే అరెస్ట్, అక్కడే మళ్ళీ ఇది వచ్చింది కాబట్టి, బెయిల్ వచ్చింది కాబట్టి అక్కడికక్కడే జస్ట్ కోర్టు ప్రెమిసెస్ లోనే అయిపోయినట్టుగా అయిపోయింది. అంటే ఆయన ఒకరోజన్నా జైల్లో ఎందుకు పెట్టలేదు అనేది ఇక్కడ విషయం కాదు. నా వల్ల కావట్లేదండి. ఇతని బాధ చూస్తుంటే, ఇతని ఆవేదన, ఇతని అరణ్య రోదన చూస్తుంటే అలా ఉండమ్మా. ఏమి చేస్తే మా బాధ తీరుతుందిరా బాబు బాబు. ఒక్క రోజు కూడా అవినాష్ రెడ్డిని జైల్లో పెట్టలేదు అంటే నా డిబేట్ వేస్టా? నేను చేసిన ప్రయత్నం అంతా వేస్టా? ఎందుకు ఇది రాదా? ఇంతేనా? నా స్క్రిప్ట్ అంతా చించిపడేయాలనా? ఒక్కరోజు ఒక పూట స్టేషన్కి పోయినారు, అరెస్ట్ చేసి ఆడే బెయిల్ ఇస్తారు అంటే మళ్ళా నేను చెప్తున్నాను కదా, అవినాష్ రెడ్డి గారికి బెయిల్ వచ్చిందన్నది కాదు, ఎందుకు అరెస్ట్ చేయలేదన్నది కాదు. అంటే విచారణ అంత వీక్గా జరుగుతుందా? అంటే మేము చెప్పిన డిబేట్లు, మేము మాట్లాడిన సొల్లు అంత వేస్టా? ఇంకా మా సొల్లు సుప్రీంకోర్టు కానీ సిబిఐ కానీ పట్టించుకోకుండా ఇంకా ట్రయల్ స్టార్ట్ చేయండి, ఇంతకంటే విచారణ చేయలేము అంటే అర్థం ఏంటి? మేము 5 ఏళ్ళుగా మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజల మైండ్లో రుద్దింది ఏంది? అదంతా వేస్టా? ఇప్పుడు ఏం చేయాలి మేము? యా గోడకు పోయి తలకాయ గుద్దుకోవాలా మేము? ఏ సుత్తి తీసుకొని తలకాయ పొగలు కొట్టుకోవాలా? అంటే మా మాటలు ఒకటి కూడా పరిగణలోకి తీసుకోలేదా? ఎందుకు తీసుకోలేదు? పాపమండి. వెంకటకృష్ణ చూస్తుంటే మనకు శత్రువు అయినా, మన ఆపోజిట్ వాడైనా, మన ప్రత్యర్థి అయినా జాలి వేస్తుంది. జాలితో డ్యాన్స్ చేయాలనుంది కానీ ఇంకా డ్యాన్స్ వేస్తే బాగుండదని ఇట్లే సైలెంట్గా ఏదో ఆయన బాధలో నా బాధను కలుపుతూ, బాధను వ్యక్తపరుస్తూ మేము ఇంకా అడ్జస్ట్ అవుతున్నాం. ఒరే నాయన, నేనే గొడ్డలు తీసుకొచ్చినా, నేనే నరికినా, నేనే చంపినా అనేవాడిని పిలిచకొచ్చి దస్తగిరిని వాళ్ళ డిబేట్లో కూర్చోబెట్టి కాఫీ టీ ఇచ్చి దస్తగిరి గారు అని మాట్లాడతారా? సిగ్గులేదు. వాడు ఏదో పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు పులివెందుల్లో. ఇంకా ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా? నేనే చంపినా, నేను వివేకానంద రెడ్డి గారి ప్రైవేట్ పార్ట్స్ పైన కాలుతోదనినా, ఇన్ని చెప్పినోడిని ఏం మాట్లాడు, వదిలేస్తారు. సిబిఐ వాళ్ళని పట్టుకున్నారంట, మేము వాళ్ళతో కలిసి చేసినామన్న వాళ్ళని పట్టుకున్నారంట. ఆ పైన ఇంకా ఎవరైనా ఉన్నారు, వాళ్ళు పట్టుకోలేదు. అవినాష్ రెడ్డి గారిని ఒకరోజు కూడా అరెస్ట్ చేయలేదు, ఒకరోజు కూడా జైల్లో పెట్టలేదు. ఏమిరా నాయన, కాదురా, ఈ ఏడుపుతోనే పోయేటట్టున్నారా స్వామి మీరంతా? వద్దురా, నా మాట వినండిరా. మీరు చట్టాలను చేతిలోకి తీసుకుని మీరు స్క్రిప్ట్ రాస్తే నేను
కలలు కన్న నా ప్రపంచం నుంచి పాత్రలు జీవం పోసుకుని బయటకు వస్తున్నాయని చెప్పేసి బ్రహ్మానందం అన్నట్లు మీరు ఎలా అయితే ఆ 4 గోడల మధ్య ఆ పనికిమాలిన స్టూడియోలలో కూర్చొని ఆడ పనికిమాలినోడు ఢిల్లీలో కూర్చొని మీరు రాసిన స్క్రిప్టును మీరు చదివిన ఆ సొల్లంతా సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టు వినాలని అనుకోవడం ఎంతవరకు సమంజసం వెంకటకృష్ణ? నేను నీకు సపోర్ట్ చేస్తున్నా, నువ్వు బాధపడకూడదని ఇవన్నీ చెప్తున్నా. ఇంకా వేస్ట్, మీరెన్ని డ్రామాలు దొబ్బినా వేస్ట్, మీరెన్ని నాటకాలన్నీ వేస్ట్, వద్దురా స్వామి అని చెప్పేసి చెప్పడానికి చెప్తున్నా. ఇంకో 2-3 మాటలు విందామండి. అంటే మనకు కూడా జాలి కలిగి జాలి చూపించాలి కదా వెంకటకృష్ణ పైన, చూపించాలి కదా. నెక్స్ట్ ఏదో మాట్లాడుతున్నాడు దానైనా ఏడ్సు, నువ్వు వచ్చి ఏడ్సు. అసలు విచారణ జరిగిన తీరు గాని దర్యాప్తు జరిగిన తీరు గాని ఎలా సాగింది? మా స్క్రిప్ట్ ప్రకారం సాగిందా? సిబిఐనే తరిమి కొట్టే అంత ఘనత, అంత దమ్ము ఈ నిందితులకు ఎలా వచ్చింది? నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. నేరస్తులు అనడల్లా, ఈ నిందితులకు ఎలా వచ్చింది? ఎవరు నిందితులు? తరిమి కొట్టారు కదా. మరి సిబిఐ కొంతన్నా ఆ సంస్థను నడిపే మంత్రిత్వ శాఖలు గాని, ఆ సంస్థకు సంబంధించిన మొత్తం వ్యవస్థ గాని దాన్ని సీరియస్ గా తీసుకోరా? కాల్ మార్చుకున్నా, ఎందుకంటే ఒకే కైండ్ ఆఫ్ సింపతి చూపిలేం కదా. ఏం సిబిఐకి ఏం బుద్ధి లేదా? సిబిఐ ఏం చేస్తుంది? సిబిఐకి సిగ్గు లేదా? విచారణ జరిగే విధానం ఇదేనా? తరిమి కొడితే సిబిఐ ఏం చేస్తుంది? అసలు సిబిఐ ఏం చేస్తుంది? మేము స్క్రిప్ట్ చదివితే ఒక రోజైనా సిబిఐ మా స్క్రిప్ట్ను పట్టించుకున్న పాపన పోయిందా? మేము ఒట్టగొట్టిన మేకపోతులాగా చెప్తానే ఉన్నాం. 5 ఏళ్ళ నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. సిబిఐ మా మాట వినలే. ఐ వాంట్ టు నో రైట్ నౌ. సిబిఐకి ఏం తెలుసు? సిబిఐకి ఏమన్నా తెలుసా? సిబిఐ మాట అయినా వినిందా? సిబిఐ ఉంది కదా, ఎందుకు వినలేదు? సిబిఐ కంటే ఏబిఎన్ఏ అత్యున్నతమైనదని మేమంటాం. ఎందుకు మా మాట వినలేదు సిబిఐ? విచారణ మేము అడిగినట్టు ఎందుకు జరపలేదు? ఇంకా ఇంతకంటే చేయలేమని ఎందుకంటుంది? వెంకటకృష్ణ వాంట్ టు నో ద ఆన్సర్ రైట్ నౌ. ఇంకా మా వల్ల కాదండి. ఇంతకంటే మేము ఎంత అరిసి వెంకటకృష్ణకు సపోర్ట్ చేయగలం? అసలు $1 మిలియన్ క్వశ్చన్ అండి. పై వాళ్ళు పట్టుబడ్డారా లేదా? పై వాళ్ళ గురించి విచారణ చేశారా లేదా? ఎవరు పై వాళ్ళు? చంద్రబాబు? వెంకటకృష్ణ, ఓ మై వెంకటకృష్ణ, సూట్లు అద్దెకు తెచ్చుకొని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని 3 పూట్ల కాకుండా 6 పూట్ల డిబేట్లు పెట్టి అవినాష్ రెడ్డి అరెస్ట్ అదో పోలీసులు పోయి తలుపు కొట్టారు. సిబిఐ వాళ్ళు తలుపు కొట్టారు. ఇంకా తలుపు తీయలేదంట. తీయడమే తరువాయి ఇంకా సంఖ్యలు వేసి తీసుకెళ్ళిపోతారు. ఎక్కడ కర్నూలులో అబ్బబ్బబ్బ అయిపోయినట్లే. ఇంకా అరెస్ట్ ఆ నుంచి పైనుంచి పనికి పోనాడు. అరెస్ట్ అయిపోయినట్టే. వారని పాసుగులా ఏమి డ్రామాలు దొబ్బినారా నాయన. ఇంకా మామూలు కాదు. ఇప్పుడు సిబిఐ తప్పు, వీళ్ళ ప్రకారం విచారణ చేయలేదంట. సిబిఐకి పౌరుషం లేదంట. సిబిఐ 2018లో సిబిఐని రాష్ట్రంకు రాకుండా చంద్రబాబు నాయుడు ఆపితే జేజాలు పలికినారు చంద్రబాబు నాయుడుకి. సిబిఐ తోక ముడిసింది. మా రాష్ట్రంలోకి వస్తే ఊరుకుంటామా అని చెప్పేసి వీళ్ళు కార్టూన్లు వేసి సిబిఐ తోక కత్తిరించినట్టు కార్టూన్లు, సిబిఐ తోక చంద్రబాబు కత్తిరించినట్టు కార్టూన్లు వేసుకొని సునకానందం పొందినారు. ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఇంకా విచారణ మొత్తం చేసినాము, ఆడ కొత్తగా తేలేదు ఏమీ లేదు అని చెప్తే ఏడుపంట. ద వైర్ పత్రిక ఒక అద్భుతమైన కథనం, ఇంతకుముందు ఒక లేడీ జర్నలిస్ట్, అది చాలా వైరల్ అయింది. అసలు ఆవిడ కదిరికి వెళ్ళి గొడ్డలు తెచ్చాడు అని చెప్పేసి దస్తగిరి చెప్పిన ప్లేస్కి వెళ్తే మాకేం గుర్తుంటుందమ్మా? ఎంతోమంది వచ్చి గిడ్డలు తీసుకుపోతారు. ఆ డేట్కు ఒకడు వచ్చినాడంటే 200 రూపాయలకు 300 రూపాయలకు గొడ్డలు ఇచ్చిన నా దగ్గర ఆధారాలు ఉంటాయి. ఎవరో చెప్పమంటే మేము చెప్పినాము ఆడ గొడ్డలు ఇచ్చినాం పో అని చెప్పినట్టు అన్నారని చెప్పేసి ఆమె ఆ పాయింట్ బేస్ చేసుకుని చాలా అనుమానాల్ని లేవనెత్తింది. అప్రూవర్గా దస్తగిరి మారిన తర్వాత దస్తగిరి చేత మొత్తం స్క్రిప్ట్ అంతా రాయించినారన్న ఒక వార్త కూడా హల్చల్ చేస్తుంది. అక్కడ కూడా ఏంది మళ్ళా నర్మగర్భ వ్యాఖ్యలే. ఎక్కడ డైరెక్ట్ దస్తగిరి
పోయి అవినాష్ రెడ్డి గారితో కానీ భాస్కర్ రెడ్డి గారితో కానీ నేను చంపుతాడా, నాకు మీరు అండగా ఉంటారే, నువ్వు చంపుకోరా మేము అండగా ఉంటాం అని చెప్పినట్టు ఎక్కడ లేదు ఆ వాంగ్మూలంలో. ఎవరో ఎర్రగంగిరెడ్డి ఎవరో చెప్పారంట, నీకెందుకు నా పెద్దోళ్ళు ఉండారు, వాళ్ళు ఉండారులే, నీకెందుకు వాళ్ళు చూసుకుంటారులే అన్నాడంట. దస్తగిరి పోయి తాగి వివేకానంద రెడ్డి ప్రైవేట్ పార్ట్స్ మీద కొట్టి నరికి చంపినాడంట. మళ్ళీ అతను బయటకు వచ్చేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడంట. వైట్ అండ్ వైట్ వేసుకొని వాడే ఒక కారుకు డ్రైవర్గా ఉన్నాడు, వాడికి ఒక కారు, మళ్ళీ వెనకాల 3 మనుషులు, ముందర 2 మనుషులు, వాడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడంట. వాడు నేను చంపినా అన్నాడు, బయట తిరుగుతాడంట. వాడిని ఇలా ఛానల్కి పిలిపించి కాఫీలు టీలు ఇచ్చి వానికి సత్కారాలు చేసి సపర్యలు చేసి దస్తగిరి గారు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారంట. ఈరోజు సిబిఐ సక్రమంగా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు కోరిన సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తే సిబిఐ అట్టెట్ట చేస్తుంది? లోతైన విచారణ చేసిందే? చాలా లోతుగా వెళ్ళిందా? వెళ్ళలేదా? ఎందుకు అంత లోతుగా వెళ్ళలేదు? ఇంకా పైన వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు? అవునులే, విచారణ లోతుగా చేస్తే పైన ఎట్లా పడతారు? విచారణ పైకి చేయాలా? కరెక్ట్. ఇంకా విందామండి, లెంత్ ఎక్కువైనా పర్లేదు. ఆ ఏడుపు నాకు వినాలని ఉంది, మీకు కూడా వినాలని ఉందా? అయితే వినండి. లేదంటే ఇక్కడే పాస్ చేసి కాఫీ టీ దాకా వచ్చేసి మళ్ళా కూర్చోండి, మొత్తం విందాం. ఎందుకంటే ఇది 4-5 ఏళ్ల నుంచి లోపలున్న ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఈ ఏడుపుతో నాకైతే తీరినట్టుంది. మీరు కూడా ఎంజాయ్ చేయండి. కోర్టు సిబిఐ దర్యాప్తు సంస్థ అయిపోయింది, ముగిసింది అన్న తర్వాత ఓకే ట్రయల్ స్టార్ట్ చేసుకోమని చెప్తుంది కోర్టు. కానీ దర్యాప్తు సంస్థకున్న సెన్సిబిలిటీ వేరు కదా. దర్యాప్తు సంస్థ ఏ రకంగా చెప్తుంది దర్యాప్తు ముగిసిందని? నీ ఉనికినే ప్రశ్నించింది కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సిబిఐ ఉనికిని హైదరాబాద్ నుంచి కర్నూలు సరిహద్దుల్లోనే సిబిఐని ఆపేస్తే సిబిఐకి ఆ మాత్రం పౌరుషం ఉండక్కర్లేదా? ఎవరు సిబిఐని అడ్డుకున్నారు? అక్కడ 1000 మంది పోలీసులు కాపలా కాసి సిబిఐ రాకుండా చేశారు అంటే ఆ పోలీసులు నడిపిన వ్యక్తి ఎవరు? ఆ శక్తి ఎవరు? చంద్రబాబు. సిబిఐ వెలికి తీయాల్సిన అవసరం లేదా? ఇప్పుడు 2 సంవత్సరాలైంది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి. సరే, అంతకుముందు హైదరాబాద్ నుంచి కర్నూలుకు వస్తున్న సిబిఐని 1000 మంది పోలీసులు అడ్డుకున్నారంట, ఆపినారంట, అవి చేసినారంట, ఈ చేసినారంట. మరి మళ్ళా 2 ఏళ్ల నుంచి కేంద్రంలో బీజేపీ ఉంది, కింద చంద్రబాబు ఉన్నాడు కదా. చంద్రబాబు నాయుడు 2018లో సిబిఐని ఆపితే మాత్రం డడ్డనక్ సిబిఐ తోక కోసిన చంద్రబాబు అని చెప్పి కార్టూన్లు వేస్తారు. డడ్డనక్. ఇప్పుడు మాత్రం సిబిఐని ఆపింది ఎవరు? 1000 మంది పోలీసులు తెచ్చింది ఎవరు? ఆ శక్తి ఎవరు? ఆ యుక్తి ఎవరిది అని చెప్పేసి మళ్ళీ అదేమన్నా పొగుడుతా అంటున్నాడు అనుకునేవా? సిబిఐని రెచ్చగొడతాడంట ఈ వెంకటకృష్ణ. చంద్రబాబు సంకలనాయకు వచ్చి చంద్రబాబు కోసం అహర్నిశలు కష్టపడే వెంకటకృష్ణ సిబిఐని రెచ్చగొడతారంట, సిబిఐకి చేతగా లేదంట, సిబిఐకి అవమానం లేదా అని చెప్పేసి మళ్ళీ ఎవరు అడుగుతారంట? ఇదే దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ వెంకటకృష్ణ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారంట, సిబిఐని ప్రశ్నిస్తున్నారంట. నీకేం పుణింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో? నువ్వు ఎవడివి? నువ్వు తెలంగాణ వాడివి, తెలంగాణ పులిని, తెలంగాణ బిడ్డని చెప్పుకుంటావు కదా. తెలంగాణ వార్తలు చదువుకు, మా ఆంధ్ర వార్తలతో నీకేం బొచ్చు వీకే పనింది వెంకటకృష్ణ. సర్లే, ఇప్పుడు నాకు తిట్టాలని లేదు, జాలి చూపించాలని ఉంది. నీ మీద నేను జాలి పడుతున్నా. ఐ వాంట్ జాలి. మళ్ళా చూడండి, ఇన్నే సమస్య వస్తుంది. జాలి అంటే మళ్ళీ ఇంగ్లీష్ జాలి కాదమ్మా, తెలుగు జాలి. ఇంకా ఇప్పుడు కోపం చంద్రబాబు మీద కూడా చూపిస్తాడు, అదొక్కటి చూసి ముగించేద్దాం. ఏమంటారు? ఓకేనా? ఆఫ్టర్ ఆల్ హత్య కేసులో ఒక నిందితుడిని టచ్ చేయలేకపోయింది సిబిఐ. ఇది ఎంత షేమ్ఫుల్ వ్యవహారం ఇది సిబిఐ తరపుగా ఆలోచిస్తే. ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. దర్యాప్తు ఎలా ముగుస్తుంది? అన్నిటికీ మించి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు చేతులని ఇంత పొడుగు కొత్త కొడవలి పెట్టి కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రాన్ని పోస్టర్లు వేసుకుని ఎలక్షన్ల ముందు ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మరి అదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ఈ పరిస్థితుల్లో సిబిఐ ఎలా చెప్తుంది దర్యాప్తు ముగిసిందని? ప్రశ్నకు జవాబు చెప్పొచ్చు, కానీ జవాబే ఒక ప్రశ్న అయితే ఇంకా మేము ఏం చెప్పాలా వెంకటకృష్ణ?
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సిబిఐని మేనేజ్ చేసినామంట, చంద్రబాబు హయాంలో కూడా సిబిఐని మేనేజ్ చేసినామంట. అంటే ప్రజలు అట్లా అనుకోవాలి, ప్రజలు అలా అనుకోవాలి. చంద్రబాబు ఉన్నప్పుడు కూడా సిబిఐ ఎలా విచారణ చేస్తుంది? ప్రజల్లో చాలా చర్చ జరుగుతుందట. ప్రజల్లో కాదు, నాలుగు గోడల మధ్య అమ్మ మేము నెత్తి నోరు బాదుకొని సొల్లు వాగితే సిబిఐ మా సైడు దేకను కూడా దేకలేదు, మా మాటలు పట్టించుకోలేదు, సిబిఐ మా మాటల్ని పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పేసి వెంకటకృష్ణ బాధ. వెంకటకృష్ణ ఫైనల్గా నువ్వు ఒక కంక్లూజన్కి వచ్చేసి నీ ఆనెస్ట్ ఒపీనియన్ చెప్పు. కంక్లూజన్కి వచ్చేసి ఆనెస్ట్ ఒపీనియన్. మరి ఇప్పుడు అయిపోయిందా నా చర్చ వేస్తా? అంతేగా. మరి ఇప్పుడు అయిపోయిందా నా చర్చ వేస్తా? అంతేగా. మీరు ఎందుకు చర్చలు పెడతారో, ఎందుకు మాట్లాడతారో ఎవరికి ఎరుక వెంకటకృష్ణ. ఇంకా పో, చర్చ ఆపేసి బాత్రూంలో కూర్చొని ఏడ్సు, ఇంకా గట్టిగా ఏడ్సు, గుక్క పెట్టి ఏడ్సు. నాకు మాత్రం అండి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా, ఎంతటి వారికైనా శిక్ష పడాలి. కానీ వీళ్ళ బాధ చూస్తే మాత్రం అండి